హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. చిన్నప్పుడైతే ఎవరిదైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఎక్కువగా కామన్గా వండుకునే రెసిపీ ఏంటంటే సేమియా అండి. చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోయే సేమియా అండి. ఇందుకే నేను ఎలా వండుతానో చూసేయండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి ఇలాగా పెనం పెట్టుకున్న తర్వాత కావాల్సిన సేమియాలను వేసుకొని ఇలా ఎర్రగా దోరగా అయితే వేపుకుంటున్నాను అనమాట. ఇలాగ ఇవి కొంచెం వేపుకుంటేనే కొంచెం అక్కడక్కడ ఎర్రగా గట్ట బాగుంటుంది అనమాట సేమియా అనేది. ఇంకోటి ఏంటంటే కొంచెం వేపుకోవడం వల్ల సేమియా అనేది కొంచెం మెత్తబడదు అనమాట. ఇలా సేమియా వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. సేమియా కొంచెం ఉడికే వరకు సేమియాలోకి నీళ్ళు అనేది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక లోటా నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట. చూసారా, సేమియా ఈ విధంగా చక్కగా అయితే ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత పాలని 1/2 లీటర్ పాలని కాచి పక్కనెట్టేసుకొని ఆ మిగిలిన దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్లు వేస్ట్ కాకుండా ఈ సేమియాలో పోసేసుకోవాలన్నమాట. ఇలా సేమియా అయితే చక్కగా అయితే ఉడికిపోయిందండి. చూసారా, సింపుల్గా ఇవైతే సన్నం సేమియాలు అన్నమాట. ఇప్పుడు సేమియా కొంచెం ఉడికిపోయింది కాబట్టి కప్పు పంచదార అయితే నేను వేసేసుకున్నాను అనమాట. ఈ పంచదార వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఈ సేమియా అనేది వాటర్గా కొంచెం పలసగా అవుతుంది అనమాట. కానీ ప్రాబ్లం ఏమి ఉండదండి, ఉడికిపోతుంది అనమాట, దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి మీకు తెలిసిందే కదా, ఓ 4-5 యాలకులు, కొంచెం పంచదార పొడి వాడేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార అది బాగా కరిగిపోయిన తర్వాత కాచి పక్కన పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలు వేసేసుకొని ఒక 5 నిమిషాలు కొంచెం మరిగించుకుంటే సరిపోతుందండి. ఈ సేమియాని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట పోయిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చల్లగా ఉండే పాయసం అయితే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. మా చిన్నప్పుడు ఎక్కువగాని ఎవరైనా ఏదైనా పంచిపెట్టడం అని ఇవి ఎక్కువగా జరిగాయి అన్నమాట. ఎప్పుడు పెడతారా అనేసి పక్క వీధిలో ఉంటే ఇక్కడ ప్లేట్లు పెట్టుకొని కూర్చునే వాళ్ళం అండి. అలాగైతే ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ సేమియాలని పరమాన్నాలని తినడం కూడా చాలా బాగా తగ్గిపోయిందండి. సింపుల్గా ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. 2 నిమిషాల్లో అయిపోయే సేమియా పాయసం అన్నమాట. ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మన రెసిపీ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా